హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మళ్ళీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ధర్నా, ఉద్యోగ సంఘాల ధర్నా, సీఎం చంద్రబాబును ఏకిపారేసిన బొప్పరాజు వెంకటేశ్వర్లండి. సో, ముఖ్యమంత్రి గారి పైన ఫైర్ అయ్యారు. ఏపీ జేఏసీ అమరావతి కమి కమిటీ చైర్మన్ బొప్పరాజు గారైతే. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెండింగ్‌లో ఉన్న డీఏలు ప్రస్తుతానికి డీఏల విషయాన్ని చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉద్యోగులకు రావాల్సిన 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం డీఏ ప్రకటించగానే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. కానీ 2017, 18 నుండి ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు మాత్రం డీఏలు వెంటనే అందుతూ ఉన్నాయి. కానీ సాధారణ ఉద్యోగుల విషయంలో వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండవది పీఆర్సీ మరియు మధ్యంతర భృతి ఐఆర్. సో, పీఆర్సీ ఆలస్యమైనప్పుడు ఇచ్చే మధ్యంతర భృతి ఐఆర్ విషయంలో గత ప్రభుత్వాల నిర్ణయాలను ప్రస్తావించారు. గతంలో 27% ఐఆర్ ఇచ్చి ఫిట్మెంట్ 23%కి తగ్గించారని గుర్తు చేశారు. సో, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా కనీసం పీఆర్సీ కమిషన్‌ను కూడా నియమించకపోవడాన్ని తప్పుపట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మంచి ఐఆర్, మంచి పీఆర్సీ హామీలను నెరవేర్చాలి అని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ వాదనపై అభ్యంతరం. రాష్ట్ర ఆదాయంలో 100% ఉద్యోగుల జీతాలకే పోతోందని ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ఉద్యోగ సంఘాలు ఖండించాయి. తమ లెక్కల ప్రకారం మొత్తం ఆదాయంలో ఉద్యోగుల ఖర్చు కేవలం 37-47% మధ్య ఉంటుందని, ఇది 30 ఏళ్లుగా ఇదే స్థానంలో ఉంది అని స్పష్టం చేశారు. కాగ్ నివేదికతో లెక్కలతో సహా. ప్రజల్లో ఉద్యోగుల పట్ల వ్యతిరేకత పెంచడానికి తప్పుడు గణాంకాలను చూపిస్తున్నారని వారు ఆరోపించారు. ఉద్యోగ సంఘాల పోరాటం. ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం సాగుతోంది. గత నెలలో మంత్రుల కమిటీతో 5 గంటల పాటు చర్చలు జరిగినా పీఆర్సీ, ఐఆర్, అరియర్స్, అలాగే సీపీఎస్ వంటి ఏ ఒక్క అంశంపైన కూడా స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. చర్చలు జరిపి 3 వారాలు గడిచినా ప్రభుత్వం నుండి తదుపరి స్పందన లేదని విమర్శించారు. ఇతర సమస్యలు. రిటైర్మెంట్స్. రాబోయే 4 ఏళ్లలో సుమారు 1,43,000 మంది ఉద్యోగులు రిటైర్ కాబోతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో జీతాల భారం సగానికి తగ్గుతోందని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ వీరికి సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు కావటం లేదని, కనీసం సంక్షేమ పథకాలు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ విషయానికొస్తే పాత పెన్షన్‌దారుల సంఖ్య తగ్గిపోతోందని, కొత్త వారికి పెన్షన్ విషయంలో స్పష్టత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సో, మొత్తానికి ఆహ్, బొప్పరాజు గారు చెప్పొచ్చేదేంటంటే, ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ, కాలయాపన చేస్తోందని, ప్రజలకు ఒక తప్పుడు సమాచారం ఈ మేరకు ఇస్తోందనైతే వివరించారు.